మా ఊరు అంగడి అయితే ఎట్లుంటాయి ఫ్రెండ్స్ చూసారా. అంగడి రోజు అయితే ఇట్లా రోడ్డు పంట వసుకొని కూర్చుంటారు. చాలా పెద్ద ఉంటుంది. ఇదైతే మా షాప్ ఫ్రెండ్స్. మా సార్ అయితే ఒకటి చదరాలిగా లాస్ట్ అవుతుందని వీడియో ఇస్తున్నా. అల్లం ఎల్లిగడ్డ పాలకుర్తి నుంచి వస్తారు ఫ్రెండ్స్. ఎక్కడెక్కడ ఊరు నుండి వస్తారు. నార్మేట నుంచి వస్తారు ఫ్రెండ్స్. చేపలు చలికాలమే కానీ ఫుల్ చక్కలు వస్తున్నాయి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఫుల్ జనాలు వస్తారు మా అంగడికి అయితే. కూరగాయలు అయితే మొత్తం క్లోజ్ చేసింది. ఇగో వీళ్ళైతే కూరగాయలు అయితే తల్లి పిల్లలు అయితే ఇద్దరు అమ్ముతారు. చల్లగా కూసురేందుకు అక్కడ ఫుల్ గిరాకుంది. బాయ్ మళ్ళా ఇక్కడైతే అల్లం ఎల్లిగడ్డ అమ్ముతాండి అన్న. ఇక్కడైతే తోటకూర అమ్ముతారు. ఇక్కడ బ్రిడ్జి పడ్డది. పండ్లు పెట్టిరు. వీళ్ళైతే ఇగో ఎట్లా నవ్వుతారు చూడు. కూరగాయలు అమ్మదాని లేదు, మందిని చూసుకుంటా కూసురు. కూరగాయలు అన్ని ఇట్లే ఉన్నాయండి మీకు. బాయ్. మైసవ్ అయితే మంచిగా కూర్చుంది షెటర్ వేసుకొని. చలి పెడుతుందా మైసవ్? గంధాయ్ బాయ్. అల్లం ఎల్లిగడ్డ ఇక్కడనైతే పల్లెకి వచ్చింది ఫ్రెండ్స్. కూరగాయలు సంక్రాంతి కదా, కలర్లు వచ్చినాయి ఫ్రెండ్స్. పండ్ల షాపు. కూరగాయలు అయితే మస్తు అమ్ముతుంది. నువ్వు లైట్ తీసేయి లైట్ తీసేయి. ఏం చేస్తారో కూరగాయలు అమ్మక మంచిగా కూర్చున్నా. బాయ్ మళ్ళా. ఒట్టి చేపలు, పచ్చి చేపలు, రేట్ అయితే చాలా. ఏం చేస్తారు లా? వస్తా. కూరలు అయిపోయినాయి కదా మీ? అరే కూరగాయలు అన్నీ అయిపోయినాయి. బాయ్. పేపర్లో పడతారు మీరిద్దరు, పడతారు. ఎక్కడెక్కడి ఊరు నుండి అయితే వస్తారు ఫ్రెండ్స్. చాలా ఊర్లలో వస్తారు చూసారా. ఇక అందరు చదువుతారు మెల్లమెల్లగా. ఇక్కడైతే పాల కేంద్రం, ఇక్కడైతే జనగణనాలు.
అతన్ని అయితే గన్పూర్ వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఆగపెట్టోళ్ళు, మా దగ్గరకు వచ్చి పోసుకుంటారు. ఇక్కడ కూడా ఆగపెట్టోళ్ళు. అక్కడ లాస్ట్ స్తంభం దాకా ఉంటాయి ఫ్రెండ్స్.